నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూలోకంలో వైకుంఠం వెంకటాద్రి, దీనిపై వెలసిన శ్రీనివాసుడు సప్తగిరీసుడు. ఆ 7 కొండల్ని దర్శిస్తే, ఆ 7 కొండలపై నెలకొన్న శ్రీనివాసుడిని సేవిస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. సప్త స్వరాలకు, సప్త లోకాలకు, సప్త చక్రాలకు, సప్త ఖండాలకు ప్రతీకలు ఈ 7 కొండలు. ఆ 7 కొండలవాడు భక్తుల సౌకర్యార్థం ఎన్నో ప్రాంతాలలో తన ఉనికిని చాటుకుంటున్నాడు. భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఆ పరంపరలోని దివ్య సన్నిధానం సిద్దిపేటలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో ప్రతినిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన ఆలయ ఆవరణ భక్తులకు అంతులేని మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భూలోక వైకుంఠం వెంకటాద్రి. ఈ అద్రిపై వెలసిన శ్రీనివాసుడు భక్త మందారుడై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. 7 కొండలపై వేంచేసి ఉన్న 7 లోకాల్ని ఏలే శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం మరెన్నో ప్రదేశాల్లో వ్యక్తమవుతున్నాడు. కొన్ని ప్రదేశాలలో స్వామి స్వయంగా వ్యక్తమవుతుండగా, మరికొన్ని చోట్ల భక్తులు స్వామివారి రూపాన్ని ప్రతిష్ఠించుకుని నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనిదే భక్తులచే సుప్రతిష్ఠితమైన శ్రీనివాస సన్నిధానం సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. సిద్దిపేటలోని మోహినీపురంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సిద్దిపేట వరంగల్ ప్రధాన రహదారిపై పక్కనున్న ఈ ఆలయం ప్రతినిత్యం భక్త జనసందోహంతో కళకళలాడుతుంటుంది. ఈ ఆలయానికి సంబంధించి 3 అంతస్తుల రాజగోపురం భక్తులకు సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఆలయ గోపురంపై పంచకలశాలు గోచరిస్తాయి. చుట్టూ ప్రశాంత వాతావరణం నెలకొన్న ఈ ఆలయ సన్నిధానంలోకి అడుగిడగానే అవ్యక్తమైన మానసిక ప్రశాంతత భక్తుల సొంతమవుతుంది. గోపురం గుండా భక్తులు ఆలయ ఆవరణలోకి చేరుకుంటారు. సువిశాలమైన ఆలయ లోగిల్లోకి ప్రవేశించగానే ప్రతి భక్తుడి మది ఓ ఆనంద సంద్రమవుతుంది. ప్రధాన ఆలయ ముఖమంటపంపై శేషతల్పశాయి అయిన విష్ణుమూర్తి సుందర ప్రతిమ కనిపిస్తుంది.
ఈ విగ్రహానికి సమీపంలోని గోదాదేవి, లక్ష్మీదేవి, హనుమంతుడు, గరుత్మంతుల విగ్రహాలు ఉంటాయి. ఇదే మంటపంపై శ్రీహరి దాల్చిన దశావతారాలకు సంబంధించిన అందమైన విగ్రహాలు గోచరమవుతాయి. మునుల తపమునదే మూలభూతియదే, మునుల తపమునదే మూలభూతియదే, వనజాక్షుడే గతి వలసినను. మునుల తపమునదే మూలభూతియదే, వనజాక్షుడే గతి వలసినను. మునుల తపమునదే మూలభూతియదే, వనజాక్షుడే గతి వలసినను. వనజాక్షుడే గతి వలసినను. గర్భాలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అలివేలు మంగపతి శ్రీనివాసుడు స్థానక భంగిమలో ఉంటాడు. చిరునవ్వులు చిందిస్తూ నామాలదేవుడు నమ్మి కొలిచిన భక్తుల ఆపన్న వరదుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. భోగ శ్రీనివాసుడు వైభవానికి పెట్టింది పేరు. ఆ వైభోగమంతా ఈ వెంకటేశ్వరునిలో కనిపిస్తుంది. గర్భాలయంలో సర్వాంగ సుందరంగా అత్యంత తేజో విరాజితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉంటాడు. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, శ్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అంటూ భక్తులు తాదాత్మ్య ఆనందాలతో స్వామిని సేవించుకుంటారు. కన్నులున్నందుకు స్వామిని కళ్ళారా తిలకించి పులకిస్తారు. సుందరంగా, సురుచిరంగా, సుకుమారంగా, సుదర్శనంగా స్వామి భక్తులకు నేత్రపర్వం చేస్తాడు. స్థానక భంగిమలో వరదాభయ హస్తముద్రలతో స్వామి గర్భాలయంలో విరాజిల్లి ఉంటాడు. పట్టు వస్త్రాలు, నానావిధ పరిమళ పత్ర పుష్పమాలలు, సకల దివ్యాభరణాలతో స్వామి సౌందర్య శ్రీనివాసుడిగా గోచరిస్తాడు. పాలభాగాన తిరునామం, కుడివైపు చక్రం, ఎడమ చేతిలో శంఖాన్ని ధరించి విష్ణు రూపునిగా శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. మూలవిరాట్ దిగువ భాగంలో ఉత్సవమూర్తులుంటాయి. నిత్య కళ్యాణం, ఊరేగింపు వంటి వేడుకల్ని ఈ మూర్తులకు నివేదిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు జగన్మోహనాకారుడు. అందుకే ఆయన భోగ శ్రీనివాసుడయ్యాడు. లోకనాయకుడిగా, అఖిలాండకోటి బ్రహ్మాండానికి అధినాయకుడిగా స్వామిని పురాణాలు కీర్తించాయి. సప్తగిరులలో ఆదివరాహస్వామిగా తొలి రూపాన వేంచేసిన శ్రీహరి ఆ తర్వాత మహర్షుల ప్రార్థనల మేరకు
రామకృష్ణాది అవతారాలలో వ్యక్తమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామిని విభిన్న సాంప్రదాయాలకు చెందిన భక్తులు కొలుస్తారు. అదే ఈ స్వామి ప్రత్యేకత. శివుడని కొందరు, వీరభద్రుడని కొందరు, కేశవుడని కొందరు, బాలా త్రిపుర సుందరి అని ఇంకొందరు, స్కందుడని మరికొందరు వివిధ రీతులకు చెందిన భావనలతో సేవించుకుంటున్నారు. అందుకే ఎంతమాత్రము ఎవ్వరు తలచినా అంటూ తాళ్లపాక అన్నమయ్య స్వామి రూప వైవిధ్యాల్ని నోరారా కీర్తించాడు. సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి దేవేరి గజలక్ష్మీదేవి ఆయన చెంతనే కుడివైపున మందిరంలో నెలకొని ఉంటుంది. సౌందర్యహారిగా సుందర సుకుమారిగా లక్ష్మీదేవి గర్భాలయంలో పద్మాసనంలో ఆసీనురాలై ఉంటుంది. గర్భాలయానికి కుడివైపున గజలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది. సర్వాలంకార భూషితం సకల సౌందర్య శోభితంగా గజలక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తుంది. నుదుటున దివ్యరత్నాన్ని బొట్టుగా ధరించిన గజలక్ష్మీదేవి కర్ణకుండాలలో నాసికాభరణాలతో దేదీప్యమానంగా పద్మాసన స్థితిగా కొలువుతీరి ఉంటుంది. జలజాక్షి మోమునకు జగ్గవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలములకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని అంటారు. అలాగే రాసుకున్న వారికి రాసుకున్నంత ముక్తిని ఫలాన్ని అందిస్తుంటుంది రామకోటి. నామస్మరణంలో చేతిరాత ప్రక్రియ ఓ విశిష్ట శైలిగా అనాదిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామకోటి లిఖించిన భక్తులు సిద్దిపేట వెంకటేశ్వరాలయంలో తమ రాత ప్రతుల్ని స్తూపంలో నిక్షిప్తం చేస్తారు. సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ఆవరణలో రామకోటి స్తూపం ఓ ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతోంది. విష్ణుమూర్తి పాలరాతి విగ్రహం నెలకొన్న ఈ స్తూపంలో అసంఖ్యాకమైన భక్తులు లిఖించిన రామకోటి రాతప్రతుల్ని నిక్షిప్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయ ముఖ మంటపంలో కుడివైపున శ్రీ వీరాంజనేయ స్వామి వారి ప్రతిమ ఉంటుంది. పంచలోహ కవచంతో తీర్చిదిద్దబడిన ఈ విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ క్షేత్రానికి పాలకుడు శ్రీ వీరాంజనేయ స్వామివారే. గ్రహదోష నివారణ పూజలు, ఆకు పూజల్ని భక్తులు ఇక్కడ జరిపించుకుంటారు. సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు, కైంకర్యాలు ఆగమోక్తంగా నిర్వహింపబడతాయి. ప్రత్యేక తిథులు, పర్వాలు, మాసాల నేపథ్యంలో ఈ దేవస్థానం భక్తులతో పోటెత్తుతుంది. ఈ దేవాలయంలో నిత్య సాలుల పండుగగా నిర్వహిస్తారు.
కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా హరి నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే మోవమూర్తి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిరసురులు మోవమూర్తి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిరసురులు హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా హరి సిద్దిపేట సమీపంలోనే మరో వెంకటేశ్వర సన్నిధానం నెలకొని ఉంది. పాలరాతితో తీర్చిదిద్దిన శ్రీనివాసుడు ఈ ఆలయంలో నెలకొని ఉండడం విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో శివలింగం కూడా ఉండటంతో ఇది హరిహర సన్నిధానంగా వినుతికెక్కింది. సిద్దిపేట సమీపంలోని పారుపల్లిలో మరో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆలయ ముఖద్వారంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో పాలరాతితో తీర్చిదిద్దిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం భక్తుల్ని ఆకర్షింపజేస్తుంది. సాధారణంగా శ్రీనివాసుని విగ్రహం నల్లరాతితో ఉంటుంది. కాని అందుకు భిన్నంగా ఇక్కడ మిలమిలా మెరిసిపోయే పాలరాతి విగ్రహం ఉండి నిత్య పూజలందుకుంటోంది. శ్రీవారి విగ్రహం సర్వాంగ సుందరంగా సకలాభరణాలతో విరాజిల్లుతూ భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. గర్భాలయంలో మూల విరాట్టుకు దిగువ భాగంలో ఉత్సవమూర్తులుంటాయి. గర్భాలయంలోనే మరో పక్క శివలింగం, వినాయక ప్రతిమ నెలకొని ఉంటాయి. ఆలయ ఆవరణలో సింధూర వర్ణ శోభిత శ్రీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహం నెలకొని ఉంటుంది. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి ఈ 7 కొండలపై నెలకొన్నాడు శ్రీనివాసుడు. ఈ 7 కొండలు సప్తచక్రాలకు ప్రతీకలు. సప్తచక్రాలకు ఆవల శ్రీహరి నెలకొన్నాడు. అలాంటి శ్రీహరి సప్తగిరుల్ని దిగివచ్చి ఎన్నో ప్రాంతాలలో తన భక్తులతో పూజలందుకుంటున్నాడు. భక్తులకు చేరువలో ఉండి వారి మొరల్ని సదా ఆలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలోని శ్రీవారి సన్నిధానం సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వరుడు స్కంద విష్ణుమయ శక్తి అని స్కాంద పురాణాంతర్గత వ్రత చూడామణి వివరిస్తోంది. వీటన్నిటి సారాంశం ఒక్కటే. శ్రీనివాసుణ్ణి అందరూ కొలుచుకుంటున్నారు. ప్రతివారు తమకి సొంతం చేసుకుంటారు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు అందరివాడు, ఆపద మొక్కులవాడయ్యాడు. ఆ స్వామి సిద్దిపేట క్షేత్రంలో భక్తులకు అత్యంత చేరువలోకి వచ్చి నమ్ముకున్న వారికి, కోరి కొలిచిన వారికి సదా అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. నరహరి నామము నాలుకనుండగా
పరమొకరి నడుగ పనియేలా నరహరి నామము నాలుకనుండగ పరమొకరి నడుగ పనియేలా చిరపుణ్యమునదే జీవరక్షయదే. శ్రీ స్వామివారి కృపా వైభవం మనందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం. తిరిగి మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.